తెచ్చి కార్మికుల జీవితాలని ఇంకా దుర్భరంగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా ఉందేమో. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మన కామ్రేడ్స్ని అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని పరిష్కరించమని మనం పలుదాపాలుగా చెప్తుంటే కూడా ఇంతవరకు పరిష్కరించలే. ఇలా కనీస వేతనము మనం 26,000 రూపాయలు డిమాండ్ చేశాం. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ చేశాం. మన IFTU జాతీయ కమిటీ కూడా డిమాండ్ చేసింది. ఇవాళ 26,000 రూపాయలు ఇస్తున్నారా అంటే ఇప్పటి వరకు కూడా ఆ అంశాన్ని అమలు చేయని పరిస్థితి, ఇంకా 18,000 కూడా లేని పరిస్థితి, 6-7 చేస్తున్న పరిస్థితి. మరి ఇవాళ గవర్నమెంట్ జీవోలు తెస్తుంది. ఇవాళ పెరిగిన అసలు ఏంది ధరలు పెరిగినాయి అంటే గత సంవత్సరం ఉన్న ధరలు ఈ సంవత్సరం ఉన్నాయా? గత సంవత్సరం పప్పు ఎంత ఉండే, ఉప్పు ఎంత ఉండే, సిలిండర్ ఎంత ఉండే, పెట్రోల్కి ఎంత ఉండే, వైద్యం ఎంత ఉండే, స్కూల్ ఫీజులు ఎంత ఉండే అంటే మొత్తం పెరిగిపోయినాయి. కానీ ఇలా ఒకటే ఉదాహరణ, బీడీ కార్మికులకు బీడీఏ పాయింట్లు 50 అంటే ₹5.50 పెరిగినాయి. సంవత్సరానికి 5 రూపాయలు పెరిగితే సరిపోతుందా? సంవత్సరానికి 5. ఈ ప్రభుత్వం వాళ్ళు తినడం లేదా తిండి అని ఆలోచించాలి. అంటే కార్మికులకు సంబంధించినది 26,000 అమలు చేయడానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకు అమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి వెంటనే అమలు చేయాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కార్మికులు నిత్యం పనిచేస్తే కూడా బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ యూనియన్ పట్టుకునే హక్కు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ 300 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి అంటే ఇవాళ 20 మంది, 30 మంది, 40 మంది ఉన్న దగ్గర పనిచేస్తున్న కార్మికులకి ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు పోతే ఇవాళ రేపు మన హక్కుల్ని ఎట్లా సాధించుకోగలుగుతాం? ఇవాళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇవాళ రిటైర్డ్ పింఛన్ వాళ్ళకి పింఛన్ పెంచింది. ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయకుండా అదే కనీస పింఛన్ 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలకి బతకగలుగుతారా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళు మన గురించి ఉన్నోళ్ళు కాదు, అధికారులు మన గురించి ఉన్నోళ్ళు కాదు. పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలకి లక్షల రూపాయల జీతం ఉంది. ఎంపీలకి మొత్తం ఎంపీలకి లక్షల రూపాయలు ఉన్నది. ఎమ్మెల్యేలు కూడా లక్షల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి ఇంటి లోన్ ఇస్తారు, కారు లోన్ ఇస్తారు. వాళ్ళకి జీవితాంతం ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళు చచ్చే వరకు కూడా లక్షల రూపాయలు పింఛన్ వస్తుంది. మనం పని చేస్తున్న, శ్రమ చేస్తున్న కార్మికులకి ఏమి ఇస్తున్నారు అంటే మనం చేసే దగ్గరే జీవాలు అమలు చేయడం ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఒకటే అడగవలసిన అవసరం ఉంది, నిలదీస్తున్నాం. మొన్న ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ వచ్చి మాట్లాడాడో, ఆయన మాట్లాడినప్పుడు మేము అసెంబ్లీలో తీర్మానం చేయండి అని మనం కోరాం. ఎందుకు చేయమన్నాము? ఈ 4 లేబర్ కోడ్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యదు అని తీర్మానం చేయండి అని చెప్పాం. అసెంబ్లీ జరుగుతున్నది. మరి ఇప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కార్మికుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. లేదు మోడీకి తొత్తులుగున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దొంగల దగ్గర ఊర్లు పంచుకున్నట్టు ఇలా రాష్ట్రం, కేంద్రం కార్మికుల విషయంలో ఒక రకంగానే ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వస్తున్నారని మన హైదరాబాద్ నగరంలో కూడా బాలయ్య నగర్లో శ్రీబాబు ఇంటికి 4:30 గంటలు పోయి పోలీసులు పట్టుకొని పోయారు. ఎందుకు పట్టుకొని పోయారు? ఏం అవసరము? మనమేమైనా తప్పు చేస్తున్నామా? ఈ ప్రకటన దాదాపు నెల నుంచి ఇక్కడ సెంట్రల్ లేబర్ ఆఫీస్ కాడ ధర్నా ఉందని చెప్పాం. అంటే మన కార్యక్రమం విజయవంతం కావద్దు, మనని మొత్తం కూడా చెల్లాచెదురు చేయాలి. కార్మికులకి IFTU అండగుంటుంది కాబట్టి IFTUలో కూడా కార్మికులు ఈ కార్యక్రమం చేయకుండా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 పథకాలు పెట్టిందో 6 పథకాలలో కార్మికులకు సంబంధించినది గ్రౌండ్లో పోతే అమలు ఉందంటే ఇల్లు ఇస్తున్న వాడికి ఇల్లు లేవు, పింఛన్ ఇస్తున్న వాళ్ళకి పింఛన్ ఏదో మొన్న అంటుండు పెంచుతుంది, అది వచ్చే వరకు నమ్మకం లేదు. కాబట్టి మనము ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జరుగుతున్న అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రోజు ధర్నా జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో, మన ఒక్క తెలంగాణ, ఆంధ్ర కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా, పంజాబ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు
ఏప్రిల్ 1వ తారీఖు నాడు అమల్లోకి పెట్టాలని చూస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి ఈ మన ఏదో పోరాటం అంటే మంత్రాలకు ఇంతకే రారు, ఉద్యమం చేసినప్పుడే పోరాడినప్పుడే హక్కులు గతంలో 140 సంవత్సరాల కింద ఏదైతే సాధించుకున్నామో ఆ హక్కులు నిలబెట్టుకోవాలంటే